వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క వెల్లడి. నల్గొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మేలు జరిగే విధంగా చూడాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచన. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడి. నల్గొండలో నకిలీ కరెన్సీ మోసం బట్టబయలు. విదేశీయుడు అరెస్ట్, మరొకరు పరారీ. చౌటుపల్లో బస్టాండ్ దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి సమర్పించిన 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు. ఉపాధి హామీలో 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ 800 ఇవ్వాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. కృష్ణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి మదర్ డైరీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డైరెక్టర్ జల్లి నరసింహుడు ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల ధర్నా. నల్గొండ పట్టణ కేంద్రంలో శ్రీ సత్యసాయి సేవా సమితి చలివేంద్రం. పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాలు ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో ఎలుగుబంటి సంచారం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిప్యూటీ సీఎం గురువారం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెట్టితో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యార్థులు విద్యా సంస్థకు చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కొంతమంది స్నేహితులు అమ్మ ఫౌండేషన్ సహకారంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిప్యూటీ సీఎం గురువారం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెట్టితో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యార్థులు విద్యా సంస్థలకు చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కొంతమంది స్నేహితులు అమ్మ ఫౌండేషన్ సహకారంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇది విద్యార్థినులను చదువుకు ప్రోత్సహించేందుకు ఇచ్చే ఒక చిన్న బహుమతిగా అన్నారు. విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదివే విధంగా డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం, క్రీడా మైదానం, ల్యాబ్, లైబ్రరీ వంటి సదుపాయాలతో ఈ పాఠశాలలు రూపొందుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెట్టి మాట్లాడుతూ 8వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్ చదువుతున్న బాలురు బాలికలకు అమ్మ ఫౌండేషన్ ద్వారా మొత్తం 648 సైకిళ్లను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు భారీగా వ్యాయామం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కలెక్టరేట్ ఉద్యోగస్తులు ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ప్రారంభించారు. రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కలెక్టరేట్ ఉద్యోగస్తులు ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ప్రారంభించారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వేసవి కాలంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమని, అందుకే తాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టరేట్కు వచ్చే ప్రతి ఒక్కరికి చల్లని తాగునీరు అందేలా ప్రత్యేకంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఏఓ మోతిలాల్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తదుపరి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 281 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తదుపరి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 281 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, వడ్ల మిల్లులను కూడా గుర్తించడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలకు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావచ్చని, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బేసిక్ మౌలిక సదుపాయాలైన వేయింగ్ మిషన్లు, మాయిశ్చరైజింగ్ మిషన్లు, తాగునీరు, టెంట్లు, వర్షాలు వస్తే అత్యవసర పరిస్థితులలో టార్పాలిన్ పట్టాలు, ట్యాజింగ్ మిషన్లు, సన్నవడ్ల కొనుగోలు కేంద్రాలలో కాలిబర్ స్కేల్స్ ఏర్పాటు చేశామని, 2-3 మండలాలకు కలిపి ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, దీనిని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోలులను పర్యవేక్షిస్తారని, అలాగే మండల కేంద్రాలలో మండల స్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీని ఏర్పాటు చేశామని, వీరు ఆయా మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తారని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని తెలిపారు. ఆలస్యం లేకుండా 2-3 రోజుల్లో వరి ధాన్యానికి కాంటాలు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పిఎస్సిఎస్ అధికారులను కలెక్టర్ స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు మోహన్ బాబు, శ్రీధర్, జిల్లా కోఆపరేటివ్ అధికారి ప్రవీణ్, అధికారులు, పిఎస్సిఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, రెడీ. అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లాలో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అన్ని అంశాలు మనం స్టార్ట్ చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారంగా మనకి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు వచ్చే అంచనా ఉన్నది. వాటికి మనం కోఆర్డినేషన్ లో మిల్స్ ఐడెంటిఫై చేసి ట్యాగింగ్ చేయడం కావచ్చు. అదేవిధంగా 281 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మనం ఇప్పుడు దాకా శాంక్షన్ చేసి ఉన్నాం. వాటికి ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నాం వాటిలో మనం బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ప్రొక్యూర్మెంట్ సంబంధించి వెయింగ్ స్కేల్ కావచ్చు, మాయిశ్చర్ స్కేల్ కావచ్చు, అక్కడ సన్న సెంటర్ ఉంటే క్యాలిపర్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ నీడ కానీ, మంచినీరు సౌకర్యం కానీ, అదేవిధంగా ఒక ఫ్లెక్సీలో రేట్ చార్ట్ కానీ అన్ని అంశాలు డిస్ప్లే చేయడం ఈ ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అకాల వర్షాలు మనం దృష్ట్యా పెట్టుకొని కొన్ని టర్పోలిన్ షీట్స్ కూడా ప్రతి సెంటర్లకి మనం అలాట్ చేయడం జరిగి ఉన్నది. ప్రతి సెంటర్ కి ట్యాగింగ్ ఇచ్చి వాటిలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కూడా మనం 2-3 మండలాలు కలిపి ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ నిర్ధారితం చేసి ఉన్నాం. వాళ్ళకి అలాట్ చేసి ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ సజావుగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతులకు ఇబ్బంది జరగకుండా ప్రయారిటీ కింద చేయాలని అందరికీ ఆదేశిస్తా ఉన్నాం. ఈ విషయంలో జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కావచ్చు, నా స్థాయిలో మేము రెగ్యులర్ గా ఎవ్రీడే దీనికి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మానిటర్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తే వాటికి ఇమీడియట్లీ పరిష్కారం చేయడానికి మండల స్థాయిలో ఉన్న అధికారులకి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి
ఆయా మండలాల్లో వాళ్ళు ఆ లొకేషన్ లో కోఆర్డినేట్ చేసి రిజాల్వ్ చేయాలని వారికి తెలియజేసి ఉన్నాం. ఇప్పటికే చాలా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో మనం ఇప్పుడు కూడా చూసినాం. ఇప్పుడు పేమెంట్ చేస్తే అది మాయిశ్చర్ ఇంకా మనకి రాలేదు, 23 కనిపించింది. బట్ ఇమీడియట్లీ మంచి ఎండలు ఉన్నాయి కాబట్టి 1-2 days లోనే మాయిశ్చర్ వచ్చి అది బ్యాగ్స్ మనం నింపి ఇమీడియట్లీ మిల్స్ కి తరలించాలని వారికి మనం ఆదేశాలు ఇచ్చున్నాం. అది కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మీకు తెలిసిన విషయం, ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారంగా మనం పంపిస్తే దీంట్లో ఫారెన్ మ్యాటర్ కావచ్చు, తాళతరలు కావచ్చు, మాయిశ్చర్ కావచ్చు, ఇవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని చోట మనం ఏం ఐడెంటిఫై చేస్తా ఉన్నామంటే అది క్లీనింగ్ చేయకుండా పంపిస్తే ఆ కొన్ని ఇష్యూస్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ ఎవ్రీ డే మనం ఎక్కడైతే కంప్లైంట్ వస్తే మా అధికారులు సిబ్బంది ఇమీడియట్లీ ఆ మిల్లర్స్ దగ్గర పోయి కోఆర్డినేట్ చేసి వెరిఫై చేసి దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ విషయంలో ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్ కోఆర్డినేషన్ కూడా చేస్తాం. ఈ విషయంలో మీ ద్వారా రైతులు కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం ప్యాడీ కట్ చేసిన తర్వాత అది క్లీనింగ్ చేసే ప్రక్రియ ఖచ్చితంగా, ఎందుకంటే కొంత తాళతరలు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటే అది మళ్ళీ పేమెంట్ లో అక్కడ పోయి ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గతంలో ఒక సెంటర్ లో తప్పు విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగితే వాటి మీద కఠినాత్మక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో రైతులకి మేలు జరిగే విధంగా మాత్రం చేయాలని మేము ఆదేశిస్తా ఉన్నాం. దీంట్లో తప్పుదారులు ఏమైనా వెళ్తే వారి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది మీకు తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహణ అందిస్తున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహణ అందిస్తున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఎంతమంది పిల్లలు నమోదయ్యారని, ప్రతిరోజు పిల్లలు ఎంతమంది అంగన్వాడీ కేంద్రానికి వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రతిరోజు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు పిల్లలకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేశారు. ఆహారం తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రోజువారీగా పిల్లలకు నిర్వహించే విద్య, వినోద కార్యక్రమాలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో స్వయంగా మాట్లాడి ABCDలు చెప్పించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించారు. గర్భిణీలు, బాలింతలకు అందించే సేవలు కూడా సక్రమంగా ఉండాలని, వారికి అవసరమైన పోషకాహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. మాలి దేశానికి చెందిన కోయిటా సౌంగాలో అనే వ్యక్తిని అరెస్టు చేయగా సల్మాన్ @ఉమాదాలియా పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు 2 సంవత్సరాల క్రితం భారత్కు వచ్చి మొదట బెంగళూరులో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించాడు. అనంతరం వాట్సాప్ ద్వారా పరిచయాలు పెంచుకొని సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. మాలి దేశానికి చెందిన కోయిటా సౌంగాలో అనే వ్యక్తిని అరెస్టు చేయగా సల్మాన్ @ఉమాదాలియా పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు 2 సంవత్సరాల క్రితం భారత్కు వచ్చి మొదట బెంగళూరులో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించాడు. అనంతరం వాట్సాప్ ద్వారా పరిచయాలు పెంచుకొని సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడు. ₹1,00,000 అసలు నోట్లకు బదులుగా 5 లక్షల రూపాయలు 500 నోట్లు ఇస్తామని నమ్మబలుకుతూ నల్లటి రంగుతో పూసిన నోట్లను ప్రత్యేక రసాయనంతో కడిగితే నిజమైన నోట్లు అవుతున్నాయని చూపించి బాధితులను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. ఇటీవల మల్లెపల్లి వారిగూడెంలో
వంగూరి జానయ్య అనే వ్యక్తిని మోసం చేసి 1 లక్ష తీసుకొని పైభాగంలో కొన్ని అసలు నోట్లు ఉంచి మిగతా భాగంలో నల్ల కాగితాలను ఇచ్చాడు. మోసం తెలిసిన బాధితుడు తన స్నేహితుడితో కలిసి మళ్ళీ నిందితుడిని సంప్రదించి 2 లక్షలు ఇస్తామని చెప్పి తిప్పర్తి రైల్వే స్టేషన్కు రప్పించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడి వద్ద నుంచి నల్ల కాగితాలు కట్టలు, రసాయన ద్రవణం, మొబైల్ ఫోన్, 4 అసలు 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఇదే తరహా కేసు గతంలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ డబ్బుకు ఎక్కువ నోట్లు ఇస్తామనే మోసాలకు లోను కావద్దని హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ శంకర్ మరియు వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గట్టిగా పట్టుకో, మీరు వచ్చుకోండి కదా. అతను ఫోన్ నుండి కాంటాక్ట్ చేస్తారు. ఎక్కడ ఉన్నాడు? అది అతను ఎక్కడ చేస్తారు, వాట్సాప్లో కాంటాక్ట్ ఈవెన్ వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ నెంబర్ ఇస్తారు. మీరు వచ్చేసి ఆల్రెడీ ఒకసారి 1 లక్ష ఇస్తారు మనం. ఓకే, అందరికీ నమస్కారం. ఇది బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ కలెక్షన్, ఇంకా పాత విక్టిమ్స్ని కూడా మనము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసుకుంటూ తిప్పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము క్రైమ్ నంబర్ 66/26 చీటింగ్ కేసులో ఒక ఫారినర్ని మనము పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు గోయిటా సుంగాలో. ఇతను మాలి దేశం, ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన రెసిడెంట్. ఇతను ఇండియన్ టూరిజం మీద ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. పారామౌంట్ కాలనీ హైదరాబాద్లో ఉంటాడు. ఇతని మోడల్స్ ఆపరాండి ఏంటంటే, ఒక 500 రూపీ నోట్ని దాన్ని ఒక బ్లాక్ పౌడర్ వేసి నీట్గా మొత్తం దాన్ని బ్లాక్ పౌడర్తో మొత్తం కంప్లీట్గా కవర్ చేసిన తర్వాత దాన్ని ఒక కెమికల్లో ఇట్లా డిప్ చేయగానే అది మళ్ళీ నార్మల్ 500 రూపీ నోట్ అయిపోతుంది. సో ఇలాంటి నోట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఏం లేదు, ఈ కెమికల్లో ఈ నోట్ని డిప్ చేయడానికి మీకు 500 రూపీ నోట్స్ వస్తాయని చెప్పేసి చాలామంది ఇన్నోసెంట్ జనాలందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ 500 రూపీ నోట్. దీని మీద ఒక పౌడర్ వేస్తారు. ఇట్లాంటి ఒక కట్ట మీరు కనిపిస్తున్నది మీకు. ఇదంతా మొత్తం కూడా ఇందులో 5 లక్ష రూపీస్, అంటే రఫ్గా 1000 నోట్లు ఇట్లా ఉన్నాయి. మీరు ఒక డెమో ఇస్తా అని చెప్పేసి తీసేసి ఒక న్యూస్ పేపర్ ఇట్లా ఒక కెమికల్లో వేయగానే ఇది ఆటోమేటిక్గా ఇలా మారిపోవడం జరుగుతుంది. సో ఈ కట్టలో ఓన్లీ పైన కింద ఒక రెండు ఒరిజినల్ 500 రూపీ నోట్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా బ్లాక్ పేపర్సే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు వీడియోలలో డెమోలు ఇవ్వడము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్చాట్లలో కూడా డెమోలు ఇట్లాంటి పెట్టడం జరిగింది. దానిలో వీళ్ళ ఫోన్ నంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేస్తారు. సో తిప్పర్తిలో ఒక పర్సన్, వన్ ఆఫ్ ది విక్టిమ్, వీళ్ళని నమ్మి వీళ్ళని వీడియో చూసిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి ఈ 500 రూపీస్ నోట్ని ఒక దాంట్లో డిప్ చేసి ఒక కెమికల్లో దాని లోపల పెట్టిన తర్వాత ఒరిజినల్ 500 రూపీస్ నోట్ అయిపోగానే మా దగ్గర ఇట్లాంటివి ఇంకా నోట్స్ ఉన్నాయని చెప్పేసి మాకు 2 లక్షల రూపాయలు ఇస్తే మేము మీకు 5 లక్షల వర్త్ నోట్లు ఇస్తాము. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 లక్షల నోట్లను కూడా మీరు మళ్ళీ ఆ కెమికల్లో వేస్తే మీకు 5 లక్షలు వస్తుంది. సో 2 లక్షలకి మీరు 5 లక్షలు సంపాదిస్తారని చెప్పేసి ఒక స్కామ్ లాగా వాళ్ళని మోసం చేసి అతను ఇదంతా కూడా చేయడం జరిగింది. చేయకన్నా ముందే మనము మన ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అయితే ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతని మీద ఆల్రెడీ మల్కాజ్గిరిలో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒకటి 2024లో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇతని మీద సిమిలర్ కేసులో రిజిస్టర్ అయింది. మళ్ళీ 2025లో అంటే లాస్ట్ ఇయర్లో కూడా ఇంకొక కేసు కూడా రిజిస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా రిజిస్టర్ అయింది. అయితే ఇతని పాస్పోర్ట్ కూడా లాస్ట్ టైం మల్కాజ్గిరి వాళ్ళకి సీజ్ చేయడం జరిగింది. ఇతని వీసా కూడా ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు దీని తర్వాత ఇతని రిమాండ్ తర్వాత కూడా ఇతని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాన్ని పంపించే విధంగా కూడా ఒకవేళ అవసరమైతే రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్సులు అవుతున్నాయి. ఇట్లా జనాలందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి, జనాలు డబ్బులు కూడా కుల్లగొడుతున్నారు కాబట్టి దాని మీద పీడీ యాక్ట్ పెట్టే లాంటి ఆప్షన్స్ కూడా మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతున్నది. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా
ఎక్కడ కూడా మీకు మనీ ఫ్రీగా రాదు. ఎవరైనా ఫ్రీగా మీకు ఇట్లాంటి స్కామ్ల ద్వారా మీరు మనీ ఊరికనే కూర్చున్న చోట మీకు వస్తాయని మీరు సంపాదించవచ్చు అని చెప్తే మాత్రం 80% నమ్మకండి. ఇదంతా కూడా పెద్ద స్కామ్. మీరు ఇప్పుడు చూసినట్టయితే 2 lakhsకి 5 lakhs ఊరికనే నీళ్ళల్లో ఏదో కెమికల్లో డిప్ చేస్తే వస్తుందని చెప్తున్నారు. అట్లాంటివి నమ్మకుండా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదంతా కూడా తిప్పర్తి ఎస్ఐ గారు, మన సిఐ శాలిగౌరం గారు, డిఎస్పీ నల్గొండ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. లేదు, ఓన్లీ మల్కాజ్గిరిలోనే 2 కేసులు ఉన్నాయి దాని మీద. ఆశపడి 2 lakhsకి 5 lakhs అని వాడు వచ్చాడు కదా, ఒకవేళ నిజమైతే వాడు కూడా ఫ్రాడే కదా సార్. ఎవరైతే వాడిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? అతను విక్టిమే అవుతాడు. అంటే అతనేం ఇల్లీగల్ ఏం చేయలేదు కదా. వాట్సాప్లో మనకి కమ్యూనికేషన్ అవుతున్నాడు, కానీ అతను కూడా ఇప్పుడు ఈ దేశంలో లేడు, వేరే చోటు ఉన్నాడు కాబట్టి మేము వర్కౌట్ చేస్తున్నాం. అతను కూడా ఇద్దరే టీం. ఇట్లా ఉన్న నోట్ని ఈ విధంగా తయారు చేస్తాం సార్. ఇది ఒరిజినల్ సార్. ఒరిజినల్ నోట్ ఇది కూడా అంతేనా? సేమ్ సార్. ఇది 5 నోట్. ఇది చూపిదా సార్? ఇది 100 రూపీస్. ఓకే. అన్ని హ్యాండ్స్లో బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జాతీయ రహదారి 65 విస్తీర్ణంలో భాగంగా చౌటప్పల్లో బ్రిడ్జ్ నిర్మిస్తున్న బస్టాండ్ దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వాలని మునుగోడ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చౌటప్పల్ పురపాలక సంఘం 17వ వార్డ్ కౌన్సిలర్ చింతల ఉమా మహేశ్వరి సాయిలు వినతి పత్రం సమర్పించడం జరిగింది. జాతీయ రహదారి 65 విస్తీర్ణంలో భాగంగా చౌటపల్లో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. బస్టాండ్ దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చౌటపల్ పురపాలక సంఘం 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్, 17వ వార్డు ప్రముఖులు గంట్ల బుచ్చిరెడ్డి చెల్లమ్మ,
తూర్పాటి నరసింహ, తూర్పాటి శంకర్, మున్సిపల్ పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, మున్సిపల్ INTUC అధ్యక్షులు ముత్యాల గణేష్, 17వ వార్డు అధ్యక్షులు SK యూసుఫ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాదాని రాధా, అమ్మటి మహేష్, ముత్యాల మహాలక్ష్మి, సుర్కంటి వైష్ణవి, ఎడ్ల సత్యమ్మ, పెద్దగోని అంజయ్ గౌడ్, నల్ల లింగారెడ్డి, తూర్పాటి జంగయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చౌటప్పల్ మండల పరిధిలోని కుంట్లగూడెం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చౌటప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజు వారి కూలీ 800 ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చౌటుపల్ మండల పరిధిలోని కుంట్లగూడెం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చౌటుపల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి కార్మికుల సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలు పనిచేస్తున్న కార్మికులు ఎండలో ఎండుతూ అనేక కష్టాలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలుబుచ్చారు. 2005లో చట్టం రూపొందించినారు. కార్మికుల పని ప్రదేశంలో నీడ కోసం టెంట్, తాగడానికి నీళ్లు, మెడికల్ కిట్టు, పనిముట్లు ఇవ్వాలని నిర్ణయం చేసి ఇచ్చారని, కానీ మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్కటి లేకుండా ఎత్తివేశారని విమర్శించారు. మౌలిక వసతులు లేక ప్రతి సంవత్సరం వేసవి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కార్మికులు పిట్టల్లాగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. కార్మికులు తమ హక్కులను అడగకుండా ఇష్టం వచ్చిన విధంగా కొత్త చట్టాన్ని రూపొందించారని, ఈ చట్టం కొనసాగితే రానున్న కాలంలో ఉపాధి హామీ చట్టం 100 రోజుల పని ఉండదని అన్నారు. మోడీ తీసుకొచ్చిన నూతన చట్టానికి వ్యతిరేకంగా మన ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం, హక్కుల కోసం కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించాలని నరసింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మానే సాలయ్య, మండల ఉపాధ్యక్షులు యాటా బాలరాజు, DYFI మండల నాయకులు జంగలి సాయి, మల్లెబోయిన కృష్ణ, కార్మికులు గంగాదేవి సత్తమ్మ, విజయ, భాగ్యమ్మ, పూలమ్మ, కంచర్ల రూపమ్మ, లలిత, వసంత, రాధ, జయమ్మ, అండమ్మ, అన్యాలపు అరుణ, మంగమ్మ, వసంత, సుత్తమ్మ, కొండ కౌసల్య, మల్లమ్మ, రాధ, శోభ, మంజుల, లక్ష్మమ్మ, బందెల లక్ష్మి, శోభ, దోనూరు సునీత, పిన్నింటి కమలమ్మ, చంద్రకళ, గువ్వల వరలక్ష్మి, శశికళ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం కుంట్లగూడెంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేసి కూలీల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి VBG రామ్జీ చట్టం తెచ్చిందో ఆ చట్టాన్ని కూలీలంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. పాత చట్టం కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. రెండోది, మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలి, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని కూలీలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదివరకు 100 రోజుల పని దగ్గర తాగడానికి నీళ్ళు ఇచ్చేది, కానీ నీళ్లు లేవు. నీళ్ళు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తట్ట, గడపార, పార, గొడ్డలి పనిముట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆ పనిముట్లకు ఏదైతే గడపార మనం మొనబొట్టించుకోవడానికి డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రమాదం జరిగితే మెడికల్ కిట్టు, ఇదివరకు ఉండేది మెడికల్ కిట్టు లేవు, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఉద్యోగస్తులకు కానీ ఇతరులు చనిపోతే, పని ప్రదేశంలో చనిపోతే వాళ్లకు ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి, కానీ 100 రోజులు పనిచేసే కాడ పిట్టెల లెక్క రాలిపోతున్నా వీళ్ళకి రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, పని ప్రదేశంలో గాయపడితే నయమయ్యేదాకా వాళ్ళకి హాజరేసి డబ్బులు కట్టియాలి, లేకపోతే ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగానే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పని విషయంలో సవితి తల్లి ప్రేమ చూపితే
ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తామనేది మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇంకొకటి ఏం చెప్పిందంటే మేము 60% నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించాలని కోరుతుంది. కానీ ఉపాధి హామీ చట్టము 2005లో పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడు 100% కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని చెప్పింది. గత కాంగ్రెస్ ప్రభుత్వము 2 సార్లు ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయిస్తే ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఉపాధి హామీ పని వచ్చిన తర్వాతనే కదా గ్రామాల్లో ఆత్మగౌరవం పెరిగింది, 2 పూటల పని దొరుకుతుంది, కాస్తో కూస్తో ఆర్థికంగా గ్రామాలలో ప్రజలు ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఉపాధి హామీని ఎత్తివేయాలనే మోడీ కుట్ర ఏదైతే ఉందో దాన్ని విరమించుకోకపోతే దేశవ్యాప్తంగా ఇలా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ పోరాటాలను కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున కృష్ణపాల ఉత్పత్తిదారులు సహకార సంఘానికి మదర్ డైరీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డైరెక్టర్ జల్లి నరసింహులు ఆధ్వర్యంలో పాలోత్పత్తిదారుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు 1,15,000 లీటర్ల పాలను సేకరిస్తున్న మదర్ డైరీ సంస్థ వ్యాపారం చేయడంలో పూర్తిగా విఫలమైందని, మదర్ డైరీ 15 రోజులకు ఒకసారి ఇవ్వవలసిన పాల బిల్లు 5 నెలలు కావస్తున్న 10 బిల్లు ఇవ్వకపోవడంతో రైతు కుటుంబాలు అప్పుల పాలవుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున కృష్ణపాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి మదర్ డైరీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డైరెక్టర్ జల్లి నరసింహులు ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు 1,15,000 లీటర్ల పాలను సేకరిస్తున్న మదర్ డైరీ సంస్థ వ్యాపారం చేయడంలో పూర్తిగా విఫలమైందని, మదర్ డైరీ 15 రోజులకు ఒకసారి ఇవ్వవలసిన పాల బిల్లు 5 నెలలు కావస్తున్న 10 బిల్లులు ఇవ్వకపోవడంతో రైతు కుటుంబాలు అప్పుల పాలవుతున్నారని అన్నారు. పాల బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తమ పాడి పశువులను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే పాల బిల్లులు చెల్లించాలని, లేనిచో మదర్ డైరీ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మొరిగాడి అశోక్, మొరిగాడి దేవేందర్, జూగంటి శంకర్, పాకాల విఘ్నేశ్వర, పాపయ్య, చిమ్మి, రవి, సీసా రేణుక, చంద్రయ్య, అమినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మదర్ డైరీ నిర్లక్ష్య వైఖరి ఖండించాలి. మదర్ డైరీ నిర్లక్ష్య వైఖరి ఖండించాలి. నిర్లక్ష్య వైఖరి ఖండించాలి. మదర్ డైరీ నిర్లక్ష్య వైఖరి ఖండించాలి. మదర్ డైరీ నిర్లక్ష్య వైఖరి ఖండించాలి. మదర్ డైరీ నిర్లక్ష్య వైఖరి ఖండించాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు శ్రీ సత్యసాయి చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ నగరపాలక సంస్థ 30వ డివిజన్ కార్పొరేటర్ నవీన్ కుమార్ మరియు ఎంఆర్ఎఫ్ టైర్స్ డీలర్ యాదగిరి, యాపిల్ కంప్యూటర్ అధినేత వెంకటరెడ్డి, సత్యసాయి సేవా సమితి నల్గొండ కన్వీనర్ పున్నా విశ్వేశ్వర్ ప్రారంభించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు శ్రీ సత్యసాయి చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ నగరపాలక సంస్థ 30వ డివిజన్ కార్పొరేటర్ నవీన్ కుమార్ మరియు ఎంఆర్ఎఫ్ టైర్స్ డీలర్ యాదగిరి, యాపిల్ కంప్యూటర్ అధినేత వెంకటరెడ్డి, సత్యసాయి సేవా సమితి నల్గొండ కన్వీనర్ పున్నా విఘ్నేశ్వర్ మరియు సాయి భక్తులు కొరివి తుకారం, కె కృష్ణబాబు, జె సందీప్ రెడ్డి, కె శ్రీనివాస్, జగదీష్, నరసింహ, బి శివకుమార్, జి బాలరాజు, మహిళా సేవాదళ సభ్యులు ముషం శోభ, ఇడుకుళ్ల రాజ్యలక్ష్మి, కంచర్ల విజయారెడ్డి, యు ఉమాదేవి, కవిత, రాజేశ్వరి, భాగ్య తదితరులు పాల్గొన్నారు. తదనంతరం బాటసారులకు చల్లటి మంచినీరుతో పాటు మజ్జిగ మరియు దద్దోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ చలివేంద్రం దాదాపు 30 సంవత్సరాల నుండి శ్రీ స్వామివారి అనుగ్రహంతో నిర్వహించడం జరుగుతుంది. సూర్యాపేట రూరల్ మండలంలో గాంధీనగర్, ఎర్కారం, దుబ్బతండ, టేకుమట్ల గ్రామాలలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆలోచన మేరకు ఇందిరా క్రాంతి పదం పేరుతో రైతులు ఇంటి వద్దనే ధాన్యం కొనాలనే ఆశయంతో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు.
సూర్యాపేట రూరల్ మండలంలో గాంధీనగర్, ఎర్కారం, దుబ్బతండ, టేక్మట్ల గ్రామాలలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆలోచన మేరకు ఇందిరా క్రాంతి పథకం పేరుతో రైతుల ఇంటి వద్దనే ధాన్యం కొనాలనే ఆశయంతో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని, రైతులు దూర ప్రాంతాలకు పోకుండా దళారుల చేతిలో మోసపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను ప్రారంభించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పిఎస్సిఎస్ డిసిఓ ప్రవీణ్ కుమార్, టిఐసి చైర్మన్ అంజయ్య, సిఓ శ్యామ్ సుందర్ రెడ్డి, పిఎస్సిఎస్ సిబ్బంది వెంకట్రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. కొద్దిగా వెడల్పు మామూలు మీ అంతా సహకరిస్తేనే తొందరగా అవుతుంది. కొద్దిగా బండ్లే రావాలి సార్, లారీలు వస్తే వార్డు నెంబర్ పడాలి, వార్డు నెంబర్లు మంచి రుమాలు కట్టి వెళ్ళినా బాగా మిల్లు కూడా దగ్గర కలగారు కుదర వస్తున్నారు, వస్తురా మీ రావే నువ్వు కూడా నిలబడు. చెప్పినా
ఆఫీస్ కార్డు మాట్లాడతారు. ఇక్కడ 3 సెంటర్లు మనమే ప్రస్తుత నుంచి కూడా మన కాంగ్రెస్ 3 కూడా ఈ ఫోటో ఏది అందరికీ నమస్కారం. ఈరోజు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో టేకుమట్టలో మనకు రైతుల కోసం పిఎస్సిఎస్ ద్వారా ఒక టేకుమట్టలో ఒక సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారికి మరియు కౌన్సిలర్స్ మరియు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజద్ అలీ గారు మరియు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సిఓ గారికి, వెంకరెడ్డికి మరియు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ సెంటర్ని రైతులందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని మంచి ధాన్యాన్ని తీసుకొని వచ్చి తూర్పారబట్టి ఇక్కడ తాలు పిల్లలు గిట్లా ఏం లేకుండా వస్తే మ్యాచర్ ఉంటే తప్పకుండా కూడా ఈ సెంటర్ అయితే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి అందరూ కూడా కలయికతో ఏ ఇబ్బంది లేకుండా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఏదైనా సమస్యలు వస్తే చైర్మన్ గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొని వస్తే లారీలు కానీ బస్తాలు కానీ ఏదైనా ఉంటే రైతులకు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని పరిష్కారం చేసి రైతులకు కానీ సెంటర్ నిర్వాహకులకు కానీ ఇబ్బంది లేకుండా మేము కోఆర్డినేట్ చేసి తొందరగా అయ్యే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరూ కూడా మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ఎల్కారం గ్రామ పంచాయతీలో ఈరోజు ఏదైతే మన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఇక్కడ 2 సెంటర్లు ఈ గ్రామంలో దుబ్బతండ ఒక సెంటర్ కూడా ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సీజన్లో కూడా రైతుకి ఇబ్బంది కాకుండా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ సెంటర్లను ఓపెన్ చేసింది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఐకేపీ సెంటర్లు అనేవి 2004 తర్వాత ఏదో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు పెద్దలు మన ప్రియతమ నాయకులు దివంగత నేత రైతు పక్షపాతి అన్న దామోదర్ రెడ్డి గారి సూచనల మేరకు ఆ రోజున మంత్రిమండలి ఇక్కడ ఈ తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఇందిరాక్రాంతి పథకం పేరు ఐకేపీ సెంటర్లను పెట్టేయడం జరిగింది. ఎందుకంటే రైతు మోసపోవద్దు, దళారుల చేతులు పోవద్దు పంట అనేది ఒక సదుద్దేశంతో వారి కళ్ళాల కాడనే ఒక 2 గ్రామాలకు 3 గ్రామాలకు చూసి ఈ సెంటర్లను జరగడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ వాటితో పాటు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు అయితేంది, అదేవిధంగా ఫార్మర్స్ ప్రొక్యూర్ సెంటర్ తోటి వాటితో అయితేంది, ఎన్డీసీఎంఎస్ ద్వారా అయితేంది కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ధాన్యం అమ్ముకునే విధంగా ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేసి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మంచి మద్దతు ధర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2389 రూపాయలు రైతుకు మంచి మద్దతు ధర ఇక్కడ గిట్టుబాటు ధర ఇస్తూ ఇక్కడ రైతులను ప్రోత్సహించి ఇక్కడ మార్కెట్లో అమ్ముకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తూ సామాన్యమైన ఓట్లకు కూడా 2369 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏదైతే భారతదేశంలోనే ఎక్కలేని విధంగా సన్న ఓట్లు వేసుకుంటే 500 రూపాయలు బోనస్ ప్రకటించి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితేంది, మన జిల్లా మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్కి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రైతు సన్న ఓట్లు పండిస్తే ఆ సన్న ఓట్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ప్రతి పేదవానికి కూడా సంపన్నులే కాదు ఉన్న వాళ్ళే కాదు ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తిన సదుద్దేశంతో సన్న బియ్యం కూడా పేదవారికి అందించే చరిత్ర కూడా
కాంగ్రెస్ పార్టీదే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈ సూర్యాపేట తాలూకా విషయానికి వస్తే ఇప్పటి వరకు 109 సెంటర్లు ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న మొన్నటికే జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు చాలా సమర్థవంతంగా పోయిన సీజన్ అంతకుముందు సీజన్ కూడా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. అదేవిధంగా మా మార్కెట్ పాలకవర్గం కూడా ఇక్కడ ఉన్న మన స్థానిక నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కూడా రైతుకు అండగా ఉండి మంచి రైతుకు గిట్టుబాటు ఇప్పించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి రైతుకు ఇబ్బంది లేకుండా చూసుకునే పద్ధతిలో ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామంలో ఎలుగుబంటి సంచారం గత 4 రోజుల క్రితం బండకొత్తపల్లి గ్రామానికి చేరుకున్న ఎలుగుబంటి ఈరోజు రామారం గ్రామ శివారులో కనిపించింది. ఒక రైతు ఎలగందుల అశోక్ తన సొంత బావి వద్దకు వెళ్లడంతో అక్కడ ఎలుగుబంటి కనిపించింది. తోటి రైతు రవికుమార్ పిలిచి అతని సహకారంతో ఆ ఎలుగుబంటిని కేకలు వేస్తుండగా అక్కడి నుండి పారిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో ఎలుగుబంటి సంచారం గత 4 రోజుల క్రితం బండకొత్తపల్లి గ్రామానికి చేరుకున్న ఎలుగుబంటి ఈరోజు రామారం గ్రామ శివార్లో కనిపించింది. ఒక రైతు ఎలగందుల అశోక్ తన సొంత బావి వద్దకు వెళ్లడంతో అక్కడ ఎలుగుబంటి కనిపించింది. తోటి రైతు రవికుమార్ను పిలిపించి అతని సహకారంతో ఆ ఎలుగుబంటిని కేకలు వేస్తుండగా అక్కడ నుండి పారిపోయింది. ఆ రైతు కెమెరాకు ఈ ఎలుగుబంటి చిక్కిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. మండలంలోని ప్రజలు ఎలుగుబంటి ఎక్కడ వస్తుందో అనే భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు వివరించారు. హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క వెల్లడి. నల్గొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మేలు జరిగే విధంగా చూడాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచన. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడి. నల్గొండలో నకిలీ కరెన్సీ మోసం బట్టబయలు. విదేశీయుడు అరెస్ట్, మరొకరు పరారీ. చౌటుపల్లో బస్టాండ్ దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి సమర్పించిన 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు. ఉపాధి హామీలో 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ 800 ఇవ్వాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. కృష్ణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి మదర్ డైరీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డైరెక్టర్ జల్లి నరసింహులు ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల ధర్నా. నల్గొండ పట్టణ కేంద్రంలో శ్రీ సత్యసాయి సేవా సమితి చలివేంద్రం. పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాలు ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో ఎలుగుబంటి సంచారం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.